అవునండి, వాళ్ళు కూడా ఈ ఫస్ట్ వరల్డ్ కప్ విన్కి వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ముంబై క్రౌడ్ ఇండియన్ టీం వెనకాల ఉండటం వల్ల అండ్ ఆ ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇన్ అ బిగ్ స్టేజ్ డెఫినెట్గా ఐ థింక్ వాళ్ళకి తీసుకుంటుందండి. ఎందుకంటే మన కాంబినేషన్ ఆఫ్ టీమ్ ఎట్ ద మూమెంట్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. బౌలర్స్ కూడా దీప్తి శర్మ షీఈ్ లీడింగ్ ది హైయెస్ట్ వికెట్ టేకర్ 17 వికెట్స్తో. మన ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి 14 వికెట్స్తో ఉంది. అలాగే రాధా యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తను కూడా అద్భుతంగా చేస్తుంది. సో మనది ఒకే ఒక్క ఏరియా అండి ఫీల్డింగ్. ఈ ఒక్కటి కానీ ఈరోజు మన వాళ్ళు ఒక అద్భుతంగా ఫీల్డింగ్ కానీ తీసుకొస్తే, ఎందుకంటే వైజాగ్లో చూసాం ఆ రోజు కూడా ఆస్ట్రేలియా మీద మనం 4 క్రిటికల్ క్యాచెస్ వైజాగ్లో వదిలేయటం ఆస్ట్రేలియా చాలా ఈజీ గెలిచింది. ఎందుకంటే లేకపోతే అది చాలా టైట్ మ్యాచ్ అయ్యేది, బహుశా ఇండియా గెలిచేది కూడా అండి. బ్యాట్స్మెన్ స్మృతి హైయెస్ట్ రన్ గేటర్ అండి అట్ ది మూమెంట్ 373 రన్స్లో ఉంది. అలాగే మనం షిఫాలి చూసాం, షీఈ్ రీప్లేసింగ్ రావత్ని రీప్లేస్ చేసింది. అలాగే రాడ్రిక్స్ మనం లాస్ట్ తనది చూసాము. కెప్టెన్ హర్మన్ ప్రీత్ వండర్ఫుల్ కెప్టెన్, ఆల్రెడీ ఇతని వరల్డ్ కప్ చూసింది అండి, షీఈ్ ఆల్రెడీ సీన్ ఫైనల్ చూసింది. దీప్తి శర్మ, మళ్ళీ అలాగే రిచా ఘోష్, వీళ్ళందరూ అంటే కాంబినేషన్ ఆఫ్ 6 బ్యాట్స్మెన్ విత్ 1 కీపర్, కాంబినేషన్ ఆఫ్ 4 బౌలర్స్ అండి. సో ఇది పర్ఫెక్ట్ టీం. అంటే గతంలో మన ఇండియా టీం చాలాసార్లు చూసాం, కానీ ఈ ఒక్క టీం కాంబినేషను చాలా బాగుందండి. అందులో మనం కూడా లాస్ట్ 2 years 3 years నుంచి చాలా మ్యాచెస్ ఆడుతున్నారు ఇండియన్ ఉమెన్. అంతకుముందుకు మనకు అంత పెద్ద ఎక్స్పోజర్ ఉండేది కాదండి. వరల్డ్ కప్ ముందే కొన్ని మ్యాచెస్ అయ్యే మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. బట్ గత 3 years నుంచి బీసీసీఐ ఇండియన్ ఉమెన్ క్రికెట్ మీద పెట్టిన ఒక ఎఫర్ట్ని ఐ థింక్ ఇప్పుడు మనం వీఆర్ సీయింగ్ దోస్ బిగ్ రిజల్ట్స్ అండి. సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ విల్ బీ అండర్ ప్రెషర్ అండి. ఎస్, మీరు చెప్పినట్లు మనకు 2 సార్లు మనం ఫైనల్కి చేరినా కానీ కప్పు దక్కలేదు. సో ఈసారి అన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ టీం ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకుంటుంది అనుకోవచ్చండి? ఎస్ విజయమోహన్ గారు. డెఫినెట్గా అండి ఈసారి అయితే, ఎందుకంటే ప్లేయింగ్ అండర్ హోమ్ క్రౌడ్ మ్యాచెస్ అనేది ఒక డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుందండి. మన సెమీఫైనల్లో కూడా మనం అది చూసాం. ఇండియన్ క్రౌడ్ బ్యాక్ చేసింది మన బ్యాట్స్మెన్ని. అది క్లియర్గా వాళ్ళు 4 కొట్టినప్పుడల్లా విజిబుల్గా వాళ్ళ ఫేస్లో మనం చూసాం, క్రౌడ్లో చూసాం. ఆ థంప్ ఫీలింగ్ మనం ఆ క్రికెటర్స్లో చూసామండి. సో ఆ ఒక ఎఫెక్ట్ డెఫినెట్గా నాకు తెలిసి ఇండియాకి చాలా ఫేవర్ చేస్తుంది. అండ్ మనం ఆస్ట్రేలియాని కొట్టడం లాస్ట్ మ్యాచ్ అనేది చాలా క్రిటికల్ అండి ఈరోజు ఈ ఫైనల్కి. అలాగే హర్మన్దీప్ కౌర్ చాలా ఎక్సలెంట్ క్యాప్టెన్సీ చేసింది. ఇందాక వెంకటేష్ గారు అన్నట్టు మీరు షిఫాలీని ఇప్పుడు ఈ ఒక్క మ్యాచ్ ఇఫ్ షీ కెన్ స్టార్ట్ హిట్టింగ్ అంటే ఒక షీస్ లైక్ మన వన్ ఆఫ్ దోస్ బిగ్ హిటర్స్ అండి, షెవాగ్ లాగా. తను కానీ షీ స్టార్ట్స్ మూవింగ్ అండ్ హిట్టింగ్, గుడ్ స్టార్ట్ వస్తే తను కానీ తీసుకొస్తే ఐ థింక్ ఇండియా ఇస్ ఆన్ టు విన్ దిస్ మ్యాచ్ అండి. ఎస్ వెంకటేష్ గారు, ఇప్పుడు విజయమోహన్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఆస్ట్రేలియాపై మన వాళ్ళు పెచ్చగొట్టు కొట్టారు. సో ఇప్పుడు దక్షిణ